హలో యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము గర్భాశయంలో గడ్డల గురించి మాట్లాడుకుందాము. అంటే ఫైబ్రాయిడ్స్ అని అంటాం దీన్ని. సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే, గర్భాశయం అనేది మనకి ఒక మస్క్యులర్ స్ట్రక్చర్. మనకి బాడీలో వేరియస్ మజిల్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ గర్భసంచి కూడా మజిల్స్ ద్వారానే ఫామ్ అవుతుందన్నమాట. ఎక్కడైతే ఆ మజిల్స్ అనేవి హైపర్ట్రోఫీ అవుతాయో, అంటే వాప్ అనేది వస్తుందో, అది లోకలైజ్డ్గా అది ఫైబ్రాయిడ్ లాగా మారుతుందన్నమాట. దాన్నే మనం ఫైబ్రాయిడ్ అని అంటాం. ఈ ఫైబ్రాయిడ్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఎక్కడ ఉంది, లొకేషన్ పట్టి మనము దీనికి పేరు అనేది ఇస్తాము. ఆ లొకేషన్లో గర్భసంచి లోపల సైడ్ ఉన్న ఫైబ్రాయిడ్ని మనము సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అని అంటాం. తర్వాత గర్భసంచికి వాల్స్ అనేవి ఉంటాయి, యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్. దాని మధ్యలో ఉన్న ఫైబ్రాయిడ్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటాం. నెక్స్ట్ ఫైబ్రాయిడ్ వచ్చేసి గర్భసంచికి బయట సైడ్ ఉండే ఫైబ్రాయిడ్ని సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్ అన్నట్టుగా దాన్ని నేమ్ చేస్తాం. దీంట్లో మనకి ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా రెండు ఫైబ్రాయిడ్స్, అవేంటి అంటే సబ్మ్యూకోసల్, ఇంట్రామ్యూరల్. ఈ రెండు ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రెగ్నెన్సీ ఎక్కడైతే మనకి వస్తుందో ఆ పొజిషన్స్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్, లోపల సైడ్ ఉండే ఫైబ్రాయిడ్ ఎంత చిన్నగా ఉన్నా కానీ దాన్ని మనము రిసెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అవుతుంది, అక్కడే మనకి 9 నెలలు ప్రెగ్నెన్సీ అనేది ముందుకు వెళ్ళాలి. సో ఆ పొజిషన్లో అనేది ఫైబ్రాయిడ్ ఉంది అన్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ప్రెగ్నెన్సీ అనేది కూడా రాదనమాట. అందుకు మనం ఆ ఫైబ్రాయిడ్ని తీసేయాలి. నెక్స్ట్ వచ్చే ఫైబ్రాయిడ్ అనేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అనేది, దీన్ని తీయాలి అంటే మనకు 2 ఫీచర్స్ అనేవి ఉండాలి. ఒకటి వచ్చేసి సైజ్ అనేది 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు. సెకండ్ వచ్చేసి ఈ ఫైబ్రాయిడ్ అనేది మనకు లోపల ఎండోమెట్రియల్ లేయర్ని కంప్రెస్ చేస్తున్నప్పుడు, అంటే అది బయట నుంచి నొక్కుతున్నప్పుడు లోపల ఎండోమెట్రియల్ క్యావిటీ అనేది కంప్రెస్ అవుతుందన్నమాట. అక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి 2 కండిషన్స్లో మనము ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ని తీసేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైబ్రాయిడ్ తీయాలి అంటే ఎలా తీయాలి? లోపల సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఏమో మనము హిస్ట్రోస్కోపీ ద్వారా తీయాలి. అంటే హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపల నుంచి మనం ఒక స్కోప్ అనేది లోపలికి పాస్ చేసి కెమెరా ద్వారా దాన్ని మనము ఎక్కడుందో చూసుకొని రిసెక్షన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ వచ్చేసి యూజువల్గా మనము ఓపెన్ అన్నా చేయొచ్చు, లేకపోతే లాప్రోస్కోపీ ద్వారానైనా కానీ వెళ్ళొచ్చు. లాప్రోస్కోపీ ద్వారా వెళ్తే అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ ఒకటి, మీకు మార్బిడిటీ అంటే రికవరీ టైము అనేది తక్కువగా ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది, మీ పనులు అనేవి మీరు తర్వాత త్వరగా చేసేసుకోవచ్చు. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ మనకు లాప్రోస్కోపీలో ఉంటాయి. లాప్రోస్కోపీలో ఇన్ కేస్ రిసెక్షన్ అవ్వట్లేదు అంటే అటువంటి కేసెస్లో మాత్రమే మనము ఓపెన్ సర్జరీ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. బట్ 90% ఆఫ్ ద కేసెస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారానే మయోమెక్టమీ అనేది చేసుకోవచ్చు. సో ఈ మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ అనేది తీసేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించాలి అంటే ఎంత గ్యాప్ అనేది తీసుకోవాలి? ఫైబ్రాయిడ్ అనేది ఇంట్రామ్యూరల్ ఉంది అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 months అన్నా గ్యాప్ తీసుకోవాలి. ఎందుకు అంటే దానికి మనము సూచర్స్ అనేవి వేస్తాం లోపల. గర్భసంచిలో సూచర్స్ అనేవి వేసినప్పుడు అది హీల్ అవ్వడానికి మనము ఆ టైం అనేది ఇస్తున్నాం. మళ్ళీ మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు గర్భసంచి ఎక్స్పాండ్ అవుతుంది. సో అది మంచిగా హీల్ అయితేనే నెక్స్ట్ మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. దానివల్లే మనం ఆ గ్యాప్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైబ్రాయిడ్ వచ్చేసి సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్. సబ్సీరోసల్ అంటే బయట సైడ్ ఉండే ఫైబ్రాయిడ్. ఈ సబ్సీరోసల్ యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీకి ఏమీ జనరల్గా అడ్డు అనేది రాదు. బట్ కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఫైబ్రాయిడ్ అనేది మనకి గర్భసంచికి ఒక తోకతోని అటాచ్ అయి ఉంటుంది, స్టాక్తోని. సో అదేమైనా ఆ తోకతో అటాచ్ అయి ఉన్న ఫైబ్రాయిడ్ మెలితిరిగింది అంటే వీళ్ళకి టార్షన్ అవుతుందన్నమాట. అంటే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ అబ్డామినల్ పెయిన్ అవుతుంది. ఒకవేళ బ్లడ్ సప్లై కంప్లీట్గా ఆగిపోయిందంటే గ్యాంగ్రీనస్గా ఫామ్ అవుతుంది. వాళ్ళు ఎమర్జెన్సీ కండిషన్లో ల్యాండ్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా ఫైబ్రాయిడ్ అనేది స్టాక్తో అటాచ్ అయ్యింది అంటే మాత్రము అలాంటి ఫైబ్రాయిడ్స్ తీసేస్తేనే వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారు. ఒకవేళ ఫైబ్రాయిడ్ స్టాక్తో అటాచ్ అయ్యి లేదు, డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉంది అంటేనేమో అలాంటి కండిషన్స్లో తీయాలా వద్దా అనే నిర్ణయం అనేది సైజ్ పైన, పొజిషన్ పైన ఉంటుంది. అది స్కాన్ పట్టి మనము ఆ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. బట్ జనరల్గా సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్ అనేది మనకి ప్రెగ్నెన్సీకి అయితే మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో అది అడ్డు అనేది రాదనమాట.
మనకి మెయిన్ ఫైబ్రాయిడ్స్ అనేది సబ్మ్యూకోసల్ అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. సో ఈ పొజిషన్స్ బట్టి, సైజెస్ బట్టి మనం రిసెక్షన్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకోవాలి. అండ్ అది రిసెక్షన్ చేసిన తర్వాత యాడిక్వేట్ గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి అనేది ప్రయత్నించవచ్చు. సో ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయి అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రీటబుల్ కండిషన్. అది తీసేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చినా కానీ అది గ్యాప్ తీసుకొని యాడిక్వేట్ సపోర్ట్ అనేది తీసుకుంటున్నారు, ప్రోజెస్ట్రాన్ సపోర్ట్, వేరే మెడికేషన్ అన్నీ పెట్టినప్పుడు మీకు ఫర్దర్గా వచ్చే ప్రెగ్నెన్సీ కూడా అది మంచిగానే కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ.